ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తానన్నారు అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, కనీస వేతనం అమలు చేస్తానన్నారు, వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తానన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది, ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు, స్కిల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ మ్యాన్లు మొత్తం కూడా ప్రజాసేవ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వీళ్ళు అన్ని పనులు ప్రజలకు అందిస్తే, సేవలు అందిస్తే తప్ప మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే గుర్తింపు రాదు. అలాంటి పని చేస్తున్నటువంటి వాళ్ళ స్కిల్ వర్కర్లు వీళ్ళంతా మామూలుగా ఏదో పనిగాని పని చేసేవాళ్ళు కాదు. ఆపరేటింగ్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలి. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి 2019 సంవత్సరంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, పర్మనెంట్ చేయాలనేసి ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. వెంటనే ఏదైతే హామీ మేరకు కార్మికులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మె విరమింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మె 5వ రోజు కొనసాగుతున్నది. ఈ సమ్మె కోసం ఈ కార్మికులు గతంలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను వస్తే మెరుగైన జీతం ఇస్తామన్నారు. ఈరోజు మీరు వచ్చిన కాడి నుంచి ధరలు ఆకాశాన్ని